First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మీరు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులందరూ ఒకటి రెండు సినిమాలు చేసేయంగానే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేయడం, ఒక ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేసేసేయడం, వాటిని తమ ఛాన్సుల కోసం అస్త్రంగా వాడుకోవడం, ఆ తప్పులేదు పాతుగా వాడుకోవడం, ఇలా చేస్తున్నారు కొంతమంది. మీరు ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అండ్ ఈ క్వశ్చన్తో కంటిన్యూడ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. కొంతమంది ఇలాగే స్టార్ట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి లక్షలు సంపాదించి ఈరోజు అందరి చేత విమర్శలు ఎదురు వస్తున్నాయి వాళ్ళకి. అండ్ మీరు ఎందుకు అసలు అంటే ఆ సోషల్ మీడియాలో మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నిజంగా మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ నాకు కూడా వచ్చింది. ఇలాగా ఒక గేమ్ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చింది. ఓకే, బిగ్ మన ఇది సో కార్డ్స్ గేమ్. ఓకే, అదే. సో నాకు ఎందుకో అది కాదండి. ఇప్పుడు నేను కొంతమందిని చూసా, నా దగ్గర మార్నింగే వాళ్ళకి గేమ్లో 3,000 రూపాయలు వస్తాయి. సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు 30,000 అప్పు చేస్తారు. ఈ 3,000 వచ్చినాయి అన్న ఎక్సైట్మెంట్తో వాళ్ళు అందులోనే పోతూ ఉంటాయి. నేను చూసా. సో నెక్స్ట్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి 1,000 రూపాయలు అయ్యాన్ని, 2,000 అయ్యాన్ని. సో అలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి 30,000 అప్పు చేస్తున్నారు. సో అది ఎడిట్గా మారిపోతున్నారు. సో అలాంటి దానికి మనం చేసామనుకోండి, రేపు సొసైటీలో ఇప్పుడు అందులో మా బ్రదర్ ఉండొచ్చు, చిన్నాన్న ఉండొచ్చు, పెద్ద అందరూ పీపుల్ ఒక మంచి ఏదన్నా మనం చేసేదాన్ని అవతల వాళ్ళు అరే బాగుందని అది మనకే నచ్చినప్పుడు మనం ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలకి మనం ఇది చేయకూడదు. ఫ్రీ మనీకి మనం ఎక్కువ ఎప్పుడైనా సరే డైవర్ట్ అయ్యామనుకోండి, మనం కష్టపడే మెంటాలిటీ చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా అదే చెప్తున్నాను కదా, మార్నింగ్ ఒక్కసారి మీరు 2 గేమ్స్ ఆడితే 3,000 వచ్చింది అనుకోండి, మీరు ఆశ ఎలా ఉంటుంది? ఈ 3,000 2 సార్లు గేమ్ ఆడితేనే 3,000 వచ్చినాయి అంటే మనం 30 సార్లు ఆడితే ఖచ్చితంగా 3,30,000 వస్తాయి. ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాగా అట్రాక్ట్ చేసుకుని అందరూ డైవర్షన్ ఎలా అయిపోయి చాలామంది కొన్ని అదే లక్షల అప్పులు చేసి చాలామంది సూసైడ్లు చేసుకుని చాలా ఇవన్నీ వింటుంటే నాకే బాధ అనిపించింది. ఎంత ఆఫర్ చేస్తారు సార్ మీకు? నాకు 10 lakhs ఆఫర్ సార్. 10 lakhs వెరీ బిగ్ అమౌంట్ కదా సార్. అంటే బిగ్ అమౌంటే, కానీ నాకు అవసరం లేదు. ప్రామిస్గా అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు కొంత అయితే సఫర్ అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు దాటారో లేదో నాకు తెలియదు, కానీ సమస్యలు అయితే ఉన్నాయి. 10 లక్షలు అనేది మీరున్న సిచ్యువేషన్కి నిజంగా బిగ్ అమౌంట్. అంటే ఏది ఆపింది మిమ్మల్ని? అంత అవసరం ఉన్నా కానీ ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు నాకు పర్సనల్గా కరెక్ట్ అని అనిపించలేదండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను చూసా చాలామందిని, చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. అరే ఇప్పుడు ఆ టైంలో దిగజారి అడగడానికి కూడా ఆలోచించడు. 500 కొట్టు, నాకు 1,000 రూపాయలు కొట్టు, నేను ఒక జస్ట్ కొట్టినట్టు నేను చూసాను. నా కళ్ళారా చూసిన తర్వాతే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో నాకు అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే మనసుకు నచ్చిందే నేను ఏదైనా చేస్తాను. నాకు నచ్చలేదు అనుకుంటే ఎవరు చెప్పినా నేను చేయలేను. ప్రామిస్గా. వెరీ గుడ్ సార్. ఇది యాక్టర్ అంటే మీలాంటి వాళ్ళని స్క్రీన్ మీద చూసి మీరు చెప్పే మాటల్ని ఒక 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఫాలో అవుతుంటారు. మీరు మంచి చేస్తే వాళ్ళందరూ మంచి మార్గంలో. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేస్తేనే స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి చాలా ఇది వస్తుంది. ఎందుకంటే నేను ఆ నలుగురు తర్వాత లాట్ ఆఫ్ చేంజ్. అంతకు ముందుండే సూర్య వేరు, ఆ నలుగురు చేసిన తర్వాత సూర్య వేరు. అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అప్పుడు దాకా సరదాగా ఉండి ఆ ఏజ్కి తెలీదు. ఆ నలుగురు చూసిన తర్వాత ఐఎమ్ రియలైజ్ అంటే ఫాదర్ మదర్ దగ్గర ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి, ఒక పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు, ఇలాంటివన్నీ నాకు ఆ నలుగురు సినిమాతో చాలా రియలైజ్ అయ్యాను నేను. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, చిరంజీవి గారి పక్కన ఒక చిన్న సీన్లో యాక్ట్ చేస్తే లైఫ్ ఎంటైర్ కెరీర్కి ఆ ఒక్క సీన్ చాలు అని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. అది ఆనందం కూడా వాళ్ళకి. కానీ మీరు మాత్రం ఒక 2 సీన్స్లో యాక్ట్ చేశారు జై చిరంజీవి మూవీలో. బట్ నేను మీరు యాక్ట్ చేసింది నేను అవన్నీ అడగట్లేదు. ఆ సీన్లో మీరు లాస్ట్ లేస్ వచ్చిన తర్వాత కాల్ ఉండదు సార్, 1 నిమిషం అని చెప్పి లేస్ వస్తారు. లేస్ వచ్చి కాల్ ఉండదు. చిరంజీవి గారు లాంగ్ షాట్లోంచి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు వస్తారు, అక్కడ వెళ్తే మాత్రం జీవా అని ఒకటి ఉంటాడని చెప్పేసి వాడే డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఏదో మీరు సరదాగా మళ్ళీ అప్పుడు చిరంజీవి గారికి కళ్ళకి క్లోజ్ పెడితే ఆయన కళ్ళలో మొత్తం నీళ్లు, టీయర్స్ వస్తాయి. అంటే అది ఎట్లుంటుందంటే ఒక తమ్ముడికో తన బిడ్డకో ఒక ప్రమాదం జరిగితే ఆ తండ్రి పడే బాధ
అంటే అంటే నా వల్ల ఈడు ఇలా అయిపోయాడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అన్న ఒక ఫీల్ చాలా బాగా అదేంటంటే సినిమాని మించి ఆ ఒక్క షాట్ అంటే మీ మధ్య మిమ్మల్ని ఆయన ఏదో ఓన్ చేసుకున్న ఆ ఫీల్ కనిపించింది. అవును నిజంగా. అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఆయనతో పరిచయం ఎలా అయింది, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? నాకు అంటే నా క్యారెక్టర్ చేయడానికి నలుగురు ఉన్నారు. అందులో చిరంజీవి సార్ వచ్చిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. రసూల్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు అది ఇదని. తర్వాత వేణుమాధవ్ అన్న, అంటే అంత బిఫోర్ ముందు మీరు సై చేస్తున్నాం కదా, సైకి వేణుమాధవ్ అన్న నాకు తెలుసు. తర్వాత వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు. గాడ్ అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ అన్న ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలి, బాగుండాలని కోరుకుంటాను నేను. అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్ సపోర్ట్ చేస్తే ఏమైనా చేయగలరు. సో అలాగే చాలా టెన్షన్ ఉండేది. చిరంజీవి సార్ ఆయన్ని చూస్తూ పెరిగి ఆయన చూస్తూ ఇంట్లో మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి ఇన్ని చేసిన పర్సన్ నిజంగా ఆయన ముందు ఫేస్ చేసి యాక్ట్ చేయాలంటే నాకు చాలా చాలా ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు నేను. సుబ్బారావు గారు కో డైరెక్టర్ గారు నైట్ మార్నింగ్ 7:30కి నువ్వు అన్నపూర్ణ 7 acresకి రావాలమ్మా షూట్ ఉంటుంది రేపు అది అని చెప్పగానే నాకు అసలు అంటే ఆయన చూడగానే ఫేస్ చేయగలను నేను ఏం మాట్లాడాలి ఫస్ట్ ఆయన ఎలా ఫీల్ అవ్వాలి. నేను నైట్ అసలు నిద్రలేదు సీరియస్లీ. ఆ తర్వాత వెళ్తే నాకు టెన్షను. తర్వాత ఫస్ట్ వేణుమాధవ్ అని వచ్చారు, తర్వాత చిరంజీవి సార్ వచ్చారు. వచ్చిన తర్వాత నలుగురు ఉన్నారు, అందులోంచి నన్ను సెలెక్ట్ చేశారు. అమ్మా ఒక చిన్న ఫీల్. తర్వాత వెళ్ళి డ్రెస్ కాస్ట్యూమ్ అది ఇచ్చారు, వేసుకుని వచ్చాం.